రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దావీదు రాజు మనకు కనబడుతుంది. దావీదు రాజు తను దేవుని చేత పొందినటువంటి అద్భుతాలను ఒక పాట రూపముగా, ఒక గీతాలాపన రూపముగా ఆయన పాడినటువంటి ఒక గీతాన్ని మనము చూడబోతున్నాం. ఇది ఆయన జీవితంలో రావటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తన జీవితంలో ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో శత్రు పోరాటాలు ఎదుర్కొన్నాడు, సౌలు చేతిలో బాధలు ఎదుర్కొన్నాడు, తన సొంత కుమారుడైన అబ్షలోము తిరుగుబాటును ఎదుర్కొన్నాడు. వీటన్నిటినీ ఆయన కష్ట దినములలో ఎదుర్కొన్న వాటిని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు దేవుని గూర్చి పాడినటువంటి ఈ గీతానికి కారకమైనది. దావీదు ఈ గీతాలాపన ద్వారా దేవుని గురించిన సమాచారం ఇవ్వట్లేదు, కానీ దేవునితో తనకున్నటువంటి సంబంధమును వ్యక్తపరచుచున్నాడు. ఆయన వ్యక్తపరచుచున్నాడు. నీవు నేను దేవుని గురించి సమాచారం కాదు దేవునికి నీవు ఇవ్వవలసింది. ఈ దినము నీవు నేను దేవుని గురించి ఏమి ఇవ్వాలంటే మనతో ఆయనకున్న సంబంధాన్ని మనం వివరించాలి. దావీదు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని వివరించే క్రమములో ఆయన నోట నుండి వచ్చినటువంటి ఒక గీతాలాపనని ఈరోజు మనం చూస్తాం.